ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా అంటే లైక్ పిల్లలకి కథ చెబితే అర్థం కాదు చూపిస్తే అర్థం అవుతుంది అంటారు కదా. సో అలా సో ఐ హ్యావ్ 2 questions. ప్లీజ్. సో ఫస్ట్ వన్ ఈజ్ సో మెనీ స్టార్ కాస్ట్ ఈజ్ హియర్. సో ఎవరితో ఏ సీన్ చేసినప్పుడు మీరు ఇమోషనలీ బాగా కనెక్ట్ అయ్యారు? That's a good question. థ్యాంక్ యూ. You know who I actually connected a lot? శరత్ కుమార్ గారితో. వావ్. యూ హ్యావ్ నో ఐడియా. మీరు ఆయన మూవీలో మా ఇద్దరు రిలేషన్షిప్ అండ్ నాట్ ఓన్లీ దట్ పర్సనలీ ఫర్ మీ యునో హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఆన్ సెట్ ఫర్ మీ. ఈరోజు నేను సినిమా ఇంత ఫాస్ట్గా నేను చేయగలిగానంటే ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ టు హిమ్. ఓకే. ఆయన మేకప్ వేయడానికి 1.5 సేపు పట్టేది, మాకు 2 hours పట్టేది అందరికీ. నేను మేకప్ వేసుకొని సార్ ఐఎమ్ ద లీడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు బీ దాన్ని 7:30కి షార్ట్ పిలిచి చెప్పేవాడిని. ఎవ్రీబడి యూస్ టు బి. ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చుండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు. నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో. నేను పరిగెత్తావాడిని, శరత్ గారు వచ్చేస్తున్నారు పరిగెత్తండి, శరత్ అంకుల్ వచ్చేస్తున్నారు పరిగెత్తండి అని. సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న. నా ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను, అక్షయ్ గారితోనూ ఉంది. ఒక మనిషిగా నేను మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత. నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి దట్స్ అ బిగ్ స్టోరీ, ఐల్ టెల్ యూ లేటర్. బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్, అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలే సినిమాలో. సో ఐ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎంతసేపు చేశాడు, ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశాడు అనేది నేను చెప్పను. నా ఒక్కడితోనే చేయలేదు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే. అండ్ సెకండ్ వన్, సో కన్నప్ప మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సగం మాత్రమే తెలుసు, బట్ ఇలా హిస్టరీలో ఎన్నో తెలియని స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సో మీకు అవకాశం వస్తే ఏ స్టోరీ చెప్పాలనుకుంటారు? శివుడి కథ. ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ శివ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.